హలో ఆల్, వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ స్వీడన్లో ఇవాళ డే 2 అనమాట. ఇప్పుడు యాక్చువల్గా అయితే డే 2 మనం ఎక్కడ వెళ్తున్నాం అనుకున్నా అంటే యూనివర్సమ్ అని ఒక మ్యూజియం అనమాట. ఇది ఇందులో మ్యూజియం వచ్చేసి ఓన్లీ మ్యూజియమే కాదు, దీంట్లోనే చాలా లైవ్ యానిమల్స్ ఉన్నాయి. ఒక జూ అనుకున్నాను, సైన్స్ రిలేటెడ్ స్టఫ్ కూడా దాంట్లో ఉన్నది. ఆల్ అనమాట, ఒక 3-4 సెక్షన్స్ కింద డివైడ్ చేశారు దీన్ని. యూనివర్సంలో చాలా బాగుంటుంది. ఇప్పుడు యాక్చువల్గా దీని టూర్ వచ్చేసి ఒక 2 అవర్స్ వరకు మనం చేయొచ్చు. చూద్దాం ఏమేమి ఉన్నాయో, మ్యాక్సిమం ట్రై చేద్దాం ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేయడానికి ఇన్ డీటెయిల్డ్గా. హలో హాల్, నమస్తే. నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు యూనివర్సం దగ్గరికి వచ్చేసాము. యూనివర్సం దగ్గర ఇక్కడ మొత్తం వచ్చేసి చాలా రకరకాల మంచి మంచి చూసేవి అయితే లోపల ఉన్నాయి. ఏంటి ఉన్నాయి అనుకోనంటే సైన్స్ రిలేటెడ్ కానీ, లైవ్ యానిమల్స్ కానీ, ఆర్ట్స్ కానీ, లేదంటే సమ్ సైన్స్ రిలేటెడ్ గేమ్స్ అయినా, మంచి మంచి యాక్వేరియంస్ కానీ. యాక్వేరియం వచ్చేసి వన్ ఆఫ్ ది అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ దీంట్లోన యాక్వేరియం మంచిగా ఉందని చెప్తున్నారు. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఇన్ డీటెయిల్గా. నేనైతే ఇప్పుడు యూనివర్సల్ దగ్గర ఉన్నాను, స్వీడన్లో, గాథన్బర్గ్ దగ్గర స్వీడన్లో ఉన్నాను. ఇప్పుడు లోపలికి ఎంట్రన్స్ వెళ్తున్నాను. ఇప్పుడు చూద్దాం ఇన్ డీటెయిల్గా ఏమేమి ఉన్నాయనేది డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేస్తాను మొత్తం అంతా కూడా. ఇది అనమాట యూనివర్సమ్ స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇక్కడ ఉంది డీటెయిల్గా. మనకి లోపల ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఇలాగ కొన్ని వేసేది చూడండి. కొన్ని లైవ్ యానిమల్స్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి అవి చేసి పెట్టారు ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇది ఈ లైవ్ యానిమల్ కాదు, ఇది చూడటానికి మాత్రం లైవ్గానే కనిపిస్తుంది, కాకపోతే అది చేసి పెట్టారు. కొన్ని ఏవో థియేటర్ టైప్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే లోపల ఆల్మోస్ట్ ఇక్కడ మనం లోపల అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక 2 అవర్స్ పైనే పడుతుంది మనకి. చూద్దాం ఒకసారి ఎలా ఉందో ఏంటనేది మొత్తం అంతా. ఈ ప్రైస్ కూడా కొద్దిగా రీజనబుల్గానే కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ ఇప్పుడే లోపల యూనివర్సంకి టికెట్స్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ యూనివర్సంకి టికెట్ వచ్చేసి 225 SEK అనమాట. ఇక్కడ కరెన్సీ వచ్చేసి SEK అని ఉన్నది. ఇక్కడ పోలాండ్ కరెన్సీతో పోలిస్తే ఇక్కడ వచ్చేసి 1 SEK = 0.3 PL అనమాట. అక్కడ మన ఇండియన్ కరెన్సీ వచ్చేసి ఆల్మోస్ట్ 8 INR అనుకున్నాంట ఒకటి. సో దీని ఏమంటారంటే స్వీడిష్ క్రోనే అని అనొచ్చు అనమాట, SEK అని ఉంటుంది అనమాట. సో ఇది ఆల్మోస్ట్ 200 అయితే ఛార్జ్ చేశారు అడల్ట్స్కి. సో చిల్డ్రన్స్కి వచ్చేసి 175 ఎట్లా ఉన్నదనమాట. జస్ట్ ఇప్పుడు దీంట్లో లోపలికి మేము ఎప్పుడు ఎంటర్ అయ్యేవాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. బెస్ట్ పార్ట్ ఏంటనుకోనంటే ఇక్కడ టికెట్స్ బుక్ చేసుకున్న యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఆన్లైన్లో చేసుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు మామూలుగా మనం ఇక్కడికి వచ్చి కూడా టికెట్స్ తీసుకోవచ్చు, కాకపోతే కొద్దిగా కాస్ట్లీ ఉన్నది. ఆన్లైన్లో కొద్దిగా చీప్ చూపిస్తుంది అనమాట, కొద్దిగా తక్కువగా చూపిస్తుంది. సో ఇది ఎంట్రన్స్. ఇప్పుడు మనం టికెట్స్ బుక్ చేసుకున్న వెంటనే మనకి ఇది వచ్చేస్తుంది. జస్ట్ ఏంటనుకోనంటే మనకు ఒక లింక్ వస్తుంది, SMS లింక్ వస్తుంది. మన నెంబర్ ఎంటర్ చేసామంటే కరెక్ట్ నెంబరు, SMS లింక్ వస్తుంది. SMS అనేది జస్ట్ ನೀವು క్లిక్ చేసిన వెంటనే మీకు బార్ కోడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఆ బార్ కోడ్ ఇక్కడ స్కాన్ చేసేసి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అది లోపల చూడండి, పైకి యూనివర్సల్ పైకి వెళ్ళాలంటే లోపల మనం పైనుంచి చూస్తే లోపల నుంచి అందరూ వాక్ చేస్తున్నారు. ఇది వాకింగ్ ఏరియా అనమాట. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఎక్కువగా. సో లోపల ప్రతి ఒక్కటి కూడా చూడొచ్చు. చాలా లైవ్గా ఉంది అన్నీ కూడా. మీరు చెప్పాను కదా ఇందాక, చూద్దాం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ వీడియోలో. ప్లీజ్ స్టే ట్యూన్. సో ఇక్కడ ఫ్లోర్కి ఎట్లా పెట్టారు, ఎక్కడ ఏమున్నాయో ఏంటనేది. హ్యూమన్స్ కానీ ఏదో పక్కన, ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాను కదా ఇందాక, అంతా తీసాను కదా, అది హ్యూమన్స్ రిలేటెడ్ స్టఫ్ అనమాట అంతా. ఇంకా ముందుకు వెళ్తే టాయిలెట్స్, సైడ్కి వెళ్తే. సో ఇక్కడ మనం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ లాకర్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్. ఇప్పుడు లాకర్స్ ఏంటనుకోనంటే మనం ఎవరికి అడగాల్సిన అవసరం లేదు, ఇలా ఓపెన్ ఉంటాయి అనమాట. ఇలా జస్ట్ ఇలా ఓపెన్ ఉంటాయి చూడండి. ఓపెన్ ఉన్న దాన్ని మనం తీసేసుకొని ఇట్లా మనంతటా మనమే లాక్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా పైకి క్లిక్ చేయాలి. ఇట్లా చేసిన తర్వాత లాక్ పొజిషన్ ఉంది కదా, ఇక్కడ ఏదో నెంబర్ కావాలని చూడండి. నేను ఇక్కడ పెడతాను 1 3 2 4 అంట. ఇప్పుడు అంటే ఇక్కడ రెడ్ కలర్ వస్తుంది కదా, రెడ్ కలర్ వచ్చింటే లాక్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఓపెన్ అవ్వదు. మళ్ళీ లాక్ చేయాలంటే 1 3 2 4 మళ్ళీ ఓపెన్ చేస్తే ఇలా గ్రీన్ వస్తుంది. ఇప్పుడు లాక్ ఓపెన్ అవుతుంది అనమాట. అంతే, వెరీ సింపుల్ అనమాట. ఈ లాకింగ్ సిస్టమ్ కూడా మంచిగా ఉన్నది. ఇక్కడ లాక్ చేసేసుకోవచ్చు, మనంతా సెల్ఫ్ లాకింగ్ సిస్టమ్ అనమాట ఇది. ఇప్పుడు లాక్ లేదు కాబట్టి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, లాక్ చేయాలంటే లాక్ ఇలా లేట్ చేసి ఇలా పెట్టేసి జస్ట్ మనం లాక్ చేసేసుకున్నాం. సూపర్గా ఉంది కదా. సో మనం ఇప్పుడు పైకి వెళ్తాం అనమాట. ఇప్పుడు కావాలంటే ఈ పక్కన రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఇది చూడండి, ఇక్కడ మనకి రెస్టారెంట్స్ కూడా ఇక్కడ పైన కనిపిస్తాయి మీకు. ఈ సైడ్కి పైకి ఎక్కిన తర్వాత ఈ పక్కన రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను పైకి వెళ్తున్నా స్టెప్ బై స్టెప్.
చూసా ఇది ఏంటనుకోమంటే మన మన ముక్కు అనమాట. ఒక పక్కన లోపల ఎంట్రీ, ఇంకో పక్కన క్లోజ్ చేస్తున్నారు. ముక్కు బ్లాక్ అయిపోతే ఏమవుతుంది అట్లా అనమాట ముక్కు. ఇది బాగుంది. ఇది లోపలికి ఎంట్రన్స్ చూద్దాం ఒకసారి. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏముందో దీంట్లో ఏముందో చూద్దాం. ఇదే అంతా సైన్స్ రిలేటెడ్ అనమాట. ఇంకా ఇదంతా ఒక మ్యూజియం. ఇంకా ఈ లోపల ఏంటనుకోనంటే కంప్లీట్గా ఈ చూడండి ఇక్కడ హార్ట్ బీట్ ఇక్కడ మనకి హార్ట్ బీట్ కూడా ఇక్కడ క్లియర్గా చూసారంటే మనకి హార్ట్ బీట్ ఎలా కొట్టుకుంటుందో ఏంటంటే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మెషిన్ ఉంది. ఇక్కడ దీనిపైన నిల్చోవాలి. దీనిపైన నిల్చుంటే మనకి ఆ పల్స్ అనేది చెక్ చేయొచ్చు అనమాట. ఈ హార్ట్ ఈ పార్ట్స్ బాడీ లోపల ఉన్న పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కిడ్నీస్ ఇవి. మొత్తం బ్రెయిన్స్ ఇవి. షిట్ ఇది షిట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షిట్స్ అన్నమాట. నార్మల్ అయితే ఎట్లా ఉంటుంది, లేకపోతే అంతే చూడండి. ఇక్కడ మొత్తం రాస్తుంది. ఇక్కడ మైల్డ్, నార్మల్గా అయితే ఎలా వస్తుంది, ఇంకేమైనా అయితే ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా వస్తుంది అట్లా.